పొరపాటు చేసామా, లేదా ఇంకేదైనా మనం చేసే వర్క్లో కానీ ఏదైనా పొరపాటు చేసామా, ఇంటి వాస్తులో ఏమన్నా పొరపాటు ఉందా అనేది ఇట్లా చాలా రకాల డౌట్స్ అనేది వస్తూ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి జనరల్గా ఇది. సో ఈరోజు మనం వాస్తుపరంగా ఇంట్లో మనకి సమస్యలు ఎక్కడ వస్తుంది అనేది ఇంటి గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో దాంట్లో కూడా మనకి స్పెషల్గా విండోస్కి సంబంధించి, సో విండోస్ అనేది డోర్స్ కానీ విండోస్ కానీ ఇల్లు కట్టేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వాస్తు సంబంధించిన వాస్తు నిపుణుల్ని కనుక్కొనే, ఎంత పెద్ద ఇంజనీరు ఇల్లు కట్టినా కూడా వాస్తు పరంగానే ఇల్లు అనేది కడతారు. సో వాస్తుకి అంత వాల్యూ అనేది ఉంది, ఇప్పటికీ ఉంది. కాబట్టి సో ఎవరు ఇల్లు కట్టినా అది ఎంత మోడర్న్గా కట్టినా కూడా వాస్తుపరంగా తెలుసుకొని వాళ్ళని పిలిచి వాళ్ళని అడిగి తర్వాత ఇంజనీర్ కూడా ప్లానింగ్ అనేది వేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టేవాళ్ళు. సో దాంట్లో మనకి ఇన్ని విండోస్ డోర్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి లెక్క అనేది ఉంటుంది వాస్తుపరంగా. సో ఆ విషయంలో మీకు ఒక చాలా చాలా ఇంపార్టెంట్. సో నాకు కూడా ఇది ఈ మధ్య కాలంలోనే తెలిసింది. సో నేనైతే అన్నీ కూడా రెడీ చేస్తున్నాను కాబట్టి మీలో చాలామందికి ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అది ఒక్కటే కాకుండా దాంట్లో ఇంకా కొన్ని పాయింట్స్, మనకి 7 రకాల పాయింట్స్ అనేది చెప్తున్నాను. మనకి వాస్తుపరంగా ఇంట్లో మనం ఆడవాళ్ళు చేసే పొరపాటు వల్ల సో మనీ ఇబ్బందులు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. అవేమేమి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. చాలా చాలా సింపుల్ విషయాలే, కాకపోతే అవి చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దాన్ని ఖచ్చితంగా తెలుసుకొని దాన్ని సరి చేసుకున్నామంటే సరిపోతుంది. అలా అన్నీ కూడా మాకు కరెక్ట్గా ఉన్నాయి అయినా కూడా ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ అన్నీ కూడా మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా మళ్ళీ ఇంకేదైనా ఇబ్బందులు అనేది వస్తూ ఉంది, మాకు సమస్యలు అనేది తీరడం లేదు అన్నట్లయితే సో దానికి ఏం చెయ్యాలి అనేది కూడా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. మన ఇంట్లో ఇల్లాలిగా మన బాధ్యతగా ఇల్లుని ఎలా చక్కబెట్టుకోవాలి, సో అది వాస్తుపరంగా కావచ్చు, స్పిరిచువల్ ప్రకారంగా కావచ్చు, జనరల్ లైఫ్లో కూడా కావచ్చు. అలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మనం ఇంకా రాబోయే వీడియోస్లో. అన్నీ కూడా అలాంటి వీడియోస్ కోసమే నేను అలాంటి వాటిని సేకరిస్తూ ఉంటాను. అలాంటి వాటిని ఇంకెన్నో నాకు తెలియని విషయాలు కూడా అన్నీ తెలుసుకొని అవి నిత్య జీవితంలో 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. అలాంటి వీడియోస్ అంటేనే నాకు ఇష్టం. అలాంటి వాటి కోసమే నేను సెర్చింగ్ అనేది చేస్తూ ఉంటాను. నేను తెలుసుకున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు చూసారా, ఇప్పుడైతే విండోస్ గురించి తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరికి మనీ సమస్యలు అనేది ఉంటాయి. సో మా ఇంట్లో నేను మరమ్మతులు అనేది చేయిస్తున్నాను కాబట్టి సో అవి మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందనేసి ఈ వీడియో ఇంకాస్త పాయింట్స్ అన్నీ కూడా దాని గురించి సేకరించి దీన్ని మీకు అందిస్తున్నాను. ప్రతి సంవత్సరము కూడా గివ్ అవే అనేది ఇస్తూనే ఉన్నాం మన ఛానల్లో, సింపుల్గా నా శక్తి కొద్దీ. ఈసారి చాలా కొంచెం ఎక్కువ కాస్ట్తోనే మనకి ఫస్ట్ ప్రైజ్లే నలుగురిని ఎంపిక చేస్తాము. సో నాకు కావాల్సింది మీ అందరి సపోర్ట్. నేను 2 ఇయర్స్ నుంచి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉన్నాను. హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కువగా వీడియోస్ అన్నీ పెట్టలేకపోయాను, ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాను. సో మీ అందరి సపోర్టు సహకారం నా ఛానల్స్కి, అలాగే మా అబ్బాయి చేతన్ కూడా చాలా రోజుల నుంచి వీడియోస్ ప్రతిరోజు కూడా పెడుతూ ఉన్నారు. సో మీ అందరి సపోర్టు ఆదరణ నా ఛానల్పై, మా బాబు ఛానల్పై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవైతే మీరు కొనుక్కోవాలంటే 5000 అవుతుంది. సో ఇది నేను నా దగ్గర అయినా కూడా ఎవరి దగ్గర అయినా కూడా 5000 అవుతుంది ఒక్కొక్కటి. సో ఇది మనకి స్పిరిచువల్కి సంబంధించినది, ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకునేది. సో మీకు లైఫ్ లాంగ్ కూడా ఎవరైతే నాకు అంతా ప్రతిరోజు కూడా కామెంట్స్లో ఎక్కువగా పేరు అనేది చదువుతూ ఉంటాను కదా. సో ఇది చాలా సిన్సియర్గా గివ్ అవే అనేది చేస్తున్నాము. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ పాల్గొనవచ్చు. మీ అందరి సపోర్ట్ ఆదరణ నాకు ఇప్పుడు అవసరం కావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఛానల్కి సపోర్ట్ చేయండి. జస్ట్ గివ్ అవే కోసమే అనేది కాదు. ఇప్పుడు చెప్పబోయే ప్రతి వీడియో కూడా జెన్యూన్గా అది మన ఆడవాళ్ళకి ఉపయోగంగా ఉండాలి, లేదా ఒక కుటుంబానికి ఉపయోగంగా ఉండాలి. దాన్ని మీరు ఫాలో కావడం వల్ల మీకు మంచి జరగాలి. అలాంటి వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. అది ఆరోగ్యపరంగా అయినా, లేదా కుటుంబ పరంగా అయినా, లేదా స్పిరిచువల్గా అయినా కూడా. సో అలాగే జనరల్గా మీరు నాలెడ్జ్ కూడా దాంట్లో నేర్చుకోవచ్చు. ప్రతి ఇల్లాలు కూడా తెలుసుకోవాలి. కొన్ని విషయాలు మనం కూడా ఓన్గా తెలుసుకున్నట్లయితే సో నెక్స్ట్ జనరేషన్కి, మన పిల్లలకి మనం అందించబోతాం. సో అలా మీకు వీడియోస్ బాగానే ఉంటాయి.
అలాగే మీకు గిఫ్ట్లు కూడా వస్తాయి. ఓకేనా? సో ఇలాంటివే 4 ఇస్తాం. ఇందులో ఏముంది అనేది మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్తాను. సో ఈరోజు చెప్పుకునే మనం ముఖ్యమైన విషయాలు పాటించినట్లయితే జీవితంలో డెఫినెట్గా మనకి అద్భుతమైన మనీ అబాండెన్స్ అనేది కలిసి వస్తుంది. అలా డబ్బు మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుందని డబ్బుని భూతంతో కూడా పోలుస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సో అంతటి ఎందుకు అంటే మనిషి జీవితానికి డబ్బు అనేది అంత అవసరం. ఆ అవసరమే మనిషిని అలా చేసేస్తూ ఉంటుంది. సో అలాంటి ఇంపార్టెంట్ అయిన డబ్బు మన జీవితంలో మనం బ్రతకడానికి ఎంత అవసరమో, మనం సర్వ సుఖాలతో సంతోషాలతో జీవించడానికి ఎవరి దగ్గర మనం చెయ్యి చాచకుండా ఉండే అంతగా డబ్బు ఉంటే కూడా చాలు. మరీ డబ్బు మరీ ఎక్కువైనా కూడా మనిషిని ఎలాగైనా కూడా మార్చేస్తుంది. మనిషిని ఎంత మృగంలాగా కూడా మార్చేస్తూ ఉంటుంది. కాబట్టి డబ్బు మనకి ఎంత అవసరమో అంతవరకు సంపాదించుకుంటే చాలు. అది కూడా మన కష్టార్జితమైతే మనం పొదుపుగా అనేది వాడుకుంటాం కదా. సో అలా మనకి ఇప్పుడు ఆల్రెడీ డబ్బు ఎంత కష్టపడి సంపాదించినా కూడా అది ఇంప్రూవ్మెంట్ కావడం లేదు, లేదా అప్పులు అనేది ఎక్కువ అయిపోతూ ఉన్నాము. సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చాలామంది స్ట్రగల్స్ అవుతూ ఉంటారు. సో నన్ను అలా ఇన్స్టాగ్రామ్లోనూ ఇటు యూట్యూబ్లోనూ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, మనీకి సంబంధించిన మనీ రిలేటెడ్ వీడియోస్ చేయండి, ముఖ్యంగా అప్పులు పాలైపోయాము ఏం చెయ్యాలి అనేది. సో అప్పులు ఏదైనా కూడా డబ్బు మనమే కష్టపడి సంపాదించాల్సి ఉంటుంది ఎవరైనా కూడా. కాకపోతే దాన్ని యూస్ చేసే వే, అలాగే మనకి ఎంత డబ్బు వచ్చినా కూడా అది నిలకడగా లేకుండా పోతుంది. కొన్ని వాస్తువు కూడా అది ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. సో ఆ పరంగా మనం ఈరోజు వీడియో అనేది తెలుసుకోబోతున్నాం కొన్ని మంచి విషయాలు అనేది. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలమే నాకు కూడా తెలిసింది. సో చిన్న చిన్న ఇండ్లల్లో అయితే 1 or 2 విండోస్ అనేది ఉంటుంది, ఈజీగా మెయింటెనెన్స్ అనేది చేయొచ్చు. చాలా పెద్ద పెద్దగా ఇండ్లు ఉంటే మనకి విండోస్ అనేది లెక్కలేనన్ను ఉంటాయి. వాటన్నిటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదా. సో మనం ఫస్ట్ పాయింట్ నుంచి తెలుసుకుందాం. సో ఇంకో విషయం, ఇది మనకి ఈ మధ్య చెప్పబోయేవన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. మీరు వీడియో పెద్దగా ఉంది కదా అనేసి వీడియోను హాఫ్ వరకే చూసినట్లయితే హాఫ్ నాలెడ్జే నేర్చుకుంటారు. దాంట్లో వీడియో ఎంత పెద్దగా ఉందంటే విషయం కూడా అంత పెద్దగా ఉంది అనేది అర్థం. సో దాన్ని అంత టైం స్పెండ్ చేసి చూడలేకపోతూ ఉండారేమో అనేది నా డౌట్. కాబట్టి ఈరోజు వీడియో పెద్దగా ఉంటే కూడా దీన్ని 2 వీడియోలుగా షేర్ చేస్తాను. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అన్నీ అర్థమవుతుంది. ఆల్రెడీ 2 days బ్యాక్ పెట్టినది చాలా చాలా మంచి విషయాలు చెప్పాను దాంట్లో. సో మీరు ఎంతమంది ఆ వీడియో మిస్ అయ్యారో తెలియదు. చాలా మంచి విషయాలు, నేను అంత టైం దానికి స్పెండ్ చేసి అన్నీ వాటిని కూడా మీకు అర్థమయ్యే రీతిలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే వీడియో పెద్దదవుతుందని తెలిసినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే దాంట్లో రీజన్ ఉంది అనే కదా అర్థం. సో మీలో ఎవరైనా ఆ వీడియో మిస్ అయింటే ఆ వీడియో లింక్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెయిన్గా ఖచ్చితంగా ఆడవాళ్ళు తెలుసుకోవాల్సినవి ఏమి అనేది తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. దానివల్ల మీకు ఖచ్చితంగా కుటుంబానికి సంబంధించి కావచ్చు, మీ ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, చాలా మంచి విషయాలు అనేది మీరు తెలుసుకుంటారు. డబ్బు సమస్యలు ఆటోమేటిక్గా ఇలా ఇంట్లో ఎందుకు వస్తాయి తెలుసా? అది ఆడవాళ్ళకి సంబంధించింది. ఏమంటే మనము పాత్రలు అనేది ఫుడ్ చేస్తాము, పాత్రలు అనేది సింక్లో వేసేస్తూ ఉంటాము. సింక్ అనేది ఈశాన్యానికి సంబంధించిన విషయం. ఓకేనా? సో ఇది పని వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా తప్పకుండా వేయాల్సి కూడా వస్తూ ఉంటుంది. సో కిచెన్ అంతా చిందరవందరగా ఉండడం, అలాగే ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, వాషింగ్ మిషన్ కానీ బట్టలు ఉతకడానికి కానీ ఇలాంటివన్నీ కూడా ఇంటి బయట ఏర్పాటు చేసుకోవడం వాస్తుపరంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? లేదా మీరు ఇంట్లోనే వాషింగ్ మిషన్ పెట్టుకొని ఇంట్లోపలే చేస్తున్నారు అంటే డైలీ క్లాత్స్ అనేది క్లీన్ చేసేస్తూ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది మెయింటెనెన్స్ కూడా చేయలేము. సో మాలాంటి వాళ్ళు కూడా చేయలేము, రోజు బిజీగా ఉంటాం, దానిపైన చూస్తూ ఉండి ఇంకా పని వాళ్ళకి అప్పగిచ్చేస్తూ ఉంటాము. సో వాళ్ళు కొంచెం చేస్తారు, కొంచెం పెండింగ్ అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటారు. ఇది మనం ఇంట్లో ఇవి గమనించుకోము, ఇవన్నీ సింపుల్ విషయాలు కదా. సో గమనించుకోము. దీనివల్ల చాలా చాలా ఎఫెక్ట్ అనేది మనీ పైనే పడుతుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా అలా నీళ్ళు లాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, లేదా అప్పులు అనేది ఎక్కువైపోతూ ఉంటుంది, లేదా లాస్, నువ్వేంట్లో డబ్బు పెట్టినా అది లాస్ అనేది అయిపోతూ ఉంటుంది. సో ఈ రోజు నుంచి కూడా కిచెన్కి సంబంధించి మీరు పూజలకి ఎక్కువ పెద్దగా పూజలు చేయొద్దండి. భక్తి అనేది మనసుకు సంబంధించిన విషయం. సో ఎలాంటి పూజలు పండుగలన్నీ కూడా ఇంకా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తూనే ఉంటాను.
సో దాని ప్రకారంగా మీరు ఫస్ట్ ఇల్లే దేవాలయం, దేహమే ఫస్ట్ మనం బాగుండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే మన ఇంట్లో ఉండే వాళ్ళని బాగా చూసుకోగలము. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి. మరీ ఎక్కువ వర్క్ లేకుండా ఇల్లును ఎంత వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. సంపాదన మీద ఎఫెక్ట్ పడేదంతా కూడా మనం తీసేసిన దుస్తులు. సో ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ ఉతికే వరకు కూడా వేసుకోకూడదు అనేది కూడా శాస్త్రాలు పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. సో దానివల్ల దారిద్ర్యం సంభవిస్తుంది అనేది. సో అలా మనకి ఇప్పేసిన బట్టలన్నీ కూడా మనం ఇంట్లోనే ఉంచుకుంటూ ఉంటాము. ఎక్కడ చూసినా ఉంటూ ఉంటాయి, కబోర్డ్స్లో వాటికంటే టబ్స్లో అన్నీ కూడా వేసి ఉంచుతూ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ ఇల్లంతా ఉండకూడదు, దానికంటూ ఒక ప్లేస్ని కేటాయించుకోవాలి. సో ఇప్పుడు ఈ జనరేషన్లో కట్టే ఇండ్లన్నీ కూడా వాష్ ఏరియా అనేది ఇంటి బయట వచ్చేలాగా చాలా తెలివిగా ఏర్పాటు అనేది చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడే కొత్తగా ఇల్లు కడుతూ ఉన్నట్లయితే అలా ఏర్పాటు చేసుకోండి. దానివల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనేది వస్తుంది. సో ఇంకా ఎందుకు అంటే ఇది వాస్తుపరంగాను చెడు కాబట్టి, అలాగే దీంట్లో మనకి మనీ ఇష్యూస్ అనేది కూడా వస్తాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కిచెన్ అలాగే మీరు ఇప్పేసిన బట్టల్ని భద్రపరచడం కానీ వీలైతే డైలీ కూడా ఉతికేయండి. శుక్రవారం మంగళవారం లాంటి రోజుల్లో కాకుండా ప్రతిరోజు కూడా మనం క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే చీకటి పడ్డ తర్వాత బట్టలు ఉతుక్కూడదు అనేది కూడా చాలామంది పెద్దవాళ్ళు ఇవి అనుభవపూర్వకంగా కూడా చెప్పే మాటలు ఇవన్నీ కూడా. సో ఇవి ఎందుకంటే మనీ ఇష్యూస్ పైనే దీని ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి, మొట్టమొదటిగా ఆడవాళ్ళ చేతిలో ఉన్న పని ఇది కాబట్టి ఇది ప్రతి గృహిణి కూడా. సో మీ ఇంట్లో హస్బెండ్కి కానీ మీకు కానీ ఎక్కువగా ఇష్యూస్ అనేది, అది హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మనీ ఇష్యూస్ కావచ్చు, రెండింటికి కూడా ఫస్ట్ పని ఇదే. ఇంటి బయట అయితే అది వేరే లెక్క, ఇంటి లోపలైతే వేరే లెక్క. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ అయితే ఇది మీకు ఆల్రెడీ చెప్పాను వీడియోలో. సో అదేంటంటే కాకపోతే దీనికి మనకి మనీకి రిలేటెడ్గా అది కూడా ఉంది కాబట్టి న్యూస్ పేపర్స్ అనేది వెరీ వెరీ రాంగ్. ఈ మధ్య కాలంలో నేను చాలా ఇళ్లల్లో చూశాను న్యూస్ పేపర్ని ఇంకా ఇంట్లో బండల్లే ఉంది కదా, ప్రతిరోజు వస్తుంది కదా అని ఇల్లు డీప్ క్లీనింగ్ చేస్తారా? డీప్ క్లీనింగ్ చేసి ఆ సెల్ఫ్ల పైనంతా కూడా ఇంకా దానికంటూ వేరే క్లాత్స్ కానీ దానికంటూ వేరే పేపర్స్ అనేది వస్తాయి, దాన్ని వాడుకోండి. లేదంటే ప్లెయిన్గా ఉన్న ప్లాస్టిక్ పేపర్స్ని వాడుకోండి. సో ఇవి ఫ్రీగా ఇంట్లో ఉన్నాయి కదా అనేసి. సో మా ఇంట్లో కూడా మాకు క్లీన్ చేసే వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. న్యూస్ పేపర్ ఉంటే ఇయ్యక్క మేము దీన్ని నీట్గా సర్దేస్తాము అనేసి. ఇది చాలా చాలా తప్పు. న్యూస్ పేపర్ అనేది ఒకసారి దాంట్లో చాలా చాలా నెగిటివ్ ఉంటుంది, బ్యాడ్ నెగిటివ్. దాంట్లో ఉండేదే న్యూస్ అంతా బ్యాడ్గానే ఉంటుంది కాబట్టి మనం దాన్ని వీక్లీ వన్స్ అనేది చేంజ్ చేసేయాలి, బయట అమ్మేస్తూ ఉండాలి, ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు అని చెప్పాం కదా. ఏకంగా దాన్నే తీసుకువెళ్ళి మీరు డీప్గా నీట్గా క్లీన్ చేసి పాత్రలన్నీ నీట్గా తోమి న్యూస్ పేపర్ కింద వేసేసి దానిపైన పాత్రలు గ్లాసులు అన్నీ కూడా బోర్లిస్తూ అలా నీట్గా సర్దుతూ ఉంటారు. చూడ్డానికి చాలా బాగుంటుంది అండ్ ఖర్చు లేకుండా పని అయిపోయింది కదా అనుకుంటాము. నెగిటివ్ని కింద పెట్టి దానిపైన నీట్నెస్గా పెట్టుకుంటున్నాము. ఇది ఇక్కడ రీజన్. ఓకేనా? సో సెకండ్ పాయింటే, మీకు పాత పుస్తకాలు పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర ఇన్నిన్ని పుస్తకాలు ఒక రూమ్కి వేసి ఉంచేసి ఉంటారు. పాత పుస్తకాలు, విరిగిపోయిన వస్తువులు, విరిగిపోయిన గ్లాస్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ ఏదైనా కూడా వీటిని ప్రతి మంత్లీ ఒకసారి కూడా చెక్ చేస్తూ ఉండండి. వాటినన్నీ కూడా తీసేస్తూ ఉండండి. న్యూస్ పేపర్ని అలా మీరు ఒక్కసారి డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత ఇంట్లో చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత మీరు అక్కడ అరేంజ్ చేస్తున్న దాంట్లో నెగిటివ్ ఉందా లేదా అనేది కూడా గమనించాల్సిన విషయం. సో ఇది రెగ్యులర్గా మన జనరల్ లైఫ్కి సంబంధించిన విషయం. ఓకేనా? ఇదైతే సెకండ్ పాయింట్. ఇక నెక్స్ట్ పాయింట్, ఇక మూడవ పాయింట్ విండోస్ గురించి మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను కదా. సో దాన్ని అయితే ఏం చేయాలనేది మీకు ఆల్రెడీ ఇప్పుడైతే పక్కన పిక్లో వీడియో కనిపిస్తుంది చూడండి. సో అలా మనకి విండోస్ అనేది ప్రతిరోజు కూడా మనం ఇది ఏ పండుగలకో పబ్బాలకో లాంటి టైంలో చేస్తూ ఉంటాం. ఏ దీపావళికో లేదా వరలక్ష్మి వ్రతానికో ఎక్కువగా పెద్దగా ఇల్లు ఉన్న వాళ్ళు మేము కూడా రెగ్యులర్గా అనేది క్లీన్ చేయం. విండోస్ అనేది స్క్రీన్స్ వేసేసి ఉంటాం కదా, పట్టించుకోము, పని వాళ్ళకి వదిలేస్తూ ఉంటాము. సో అలా మనము ఇది చాలా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకు అంటే ఇది వాస్తువుకు సంబంధించింది. మీరు బాగా గమనించారా? మీ ఇంట్లో ఈరోజే చూడండి, ఒక విండో ఉంటుంది, విండోకి నేరుగా ఇంకో విండో ఉంటుంది. లేదా ఒక డోర్ ఉంటుంది, డోర్కి నేరుగా ఇంకో విండో ఉంటుంది. లేదా డోర్కి నేరుగా డోర్ అనేది వస్తుంది. సో దాంట్లో ఆంతర్యం ఏంటి?
సో ఎందుకు అలా విండోలు నేరుగా పెడతారు, దాంట్లో కూడా ఒక చిన్న అంగుళం అంతా తప్పిపోయినా కూడా దాన్ని వాస్తు రాంగ్గానే తీసుకుంటూ ఉంటారు. సో వాస్తు నిపుణులు ఎందుకు అంటే అలా నేరుగా ఎందుకు పెడతారు అంటే మనకి లాజికల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇక్కడ నుంచి వచ్చే సమస్య ఇక్కడ వెళ్ళిపోతుంది అనేది ఇందులోని ఆంతర్యం. ఓకేనా? సో ఒక డోర్ అనేది తీసి పెట్టింటాం, మొత్తం విండోస్ ఎన్ని ఉన్నాయో అన్నీ లాక్ చేసేస్తాము, డస్ట్ వచ్చేస్తుందనో లేదా ఇంకే అవసరం లేదులే, ఇంట్లోనే ఏసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనకి గాలి అవసరం లేదులే, బయట పోయినప్పుడు గాలి వస్తుంది అని అన్నమాట విషయం. నీ దేహమే దేవాలయం, మీ ఇల్లే పుణ్యక్షేత్రం. సో వీటిని మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వీటిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన లైఫ్ అంతా ఆనందంగా ఉంటుంది. సో అదే ఒక స్వర్గసీమలాగా ఉంటుందన్నమాట. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు, శివుడు ఉంటాడు. దేహాన్ని మనం ఎంత కరెక్ట్గా చూసుకుంటామో, ఒక గుడిని ఎంత నీట్గా పవిత్రంగా చూసుకుంటామో మన దేహాన్ని కూడా అంత నీట్గా ఉంచుకోవాలి. అలాగే మన ఇల్లు, మనమున్న ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం. పుణ్యక్షేత్రాలు సందర్శనం చేయడానికి ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాము. సో ఇంట్లో ఉండే పుణ్యక్షేత్రాన్ని మనం ఎలా ఉంచుకున్నాం అనేది కూడా చాలా చాలా ముఖ్యమైన పాయింట్. సో దీంట్లోనే వాస్తు దోషాలున్నా, అలాగే ఇరిటేషన్ ఉన్నా, గొడవలున్నా, ఆర్థిక సమస్యలైనా అంతా కూడా ఇక్కడే సృష్టించబడతాయి. కాబట్టి మీరు ఒక్కటి డోర్ మాత్రం ఓపెన్ చేసుకుంటూ మిగతావన్నీ క్లోజ్ చేసేయడం వల్ల ఇక్కడ ఇంకా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అనేది ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. సో అవి ఇక్కడే కూర్చొండిపోతూ ఉంటాయి అన్నమాట, బయటకు వెళ్ళకుండా. సో మీరు ఇంట్లో ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ధూపం వేయండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళడానికి అని చెప్పాను కదా. ఆ సమయంలో కూడా మీ ప్రతి డోరు ప్రతి విండో ఓపెన్గా ఉండాలి. ఓకేనా? సో మనకి బయట నుండి డస్ట్ వచ్చేస్తుంది. నేను కూడా అలాగే ఎక్కువగా క్లోజ్ అనేది చేసేస్తూ ఉంటాను, నాకు అసలే డస్ట్ అలర్జీ. సో అలా వచ్చేస్తుందని మీరు అలా ప్రతిరోజు కూడా మనం విండోస్ అనేది ఓపెన్ చేయాలి. వాస్తుపరంగా తూర్పు వైపు నుంచి వచ్చే గాలి, ఉత్తరం వైపు నుంచి వచ్చే గాలి ఇంటికి లక్ష్మీప్రదం. సో ఆ గాలి ఇంట్లోకి రావాలి మనకి. అందుకే విండోస్ అన్ని పెట్టడంలోని ఆంతర్యం కూడా వాస్తుపరంగాను, అలాగే హెల్త్ పరంగా కూడా పెద్దవాళ్ళు ఏమి పెట్టినా కూడా సైంటిఫిక్గా ఆరోగ్యానికి కూడా సంబంధించి ఉంటుంది. ప్రతి విండోస్కి నేరుగా ఏది ఉండకూడదు. ఒకవేళ ఇంకా సోఫా కానీ ఇలాంటివన్నీ ఉండాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో అవి ఉంటే కూడా కాస్త చాలా దూరం ఉండాలి. ఒక 2 అడుగులు కానీ 1 అడుగు కానీ మనకి దూరంగా విండోకి దీనికి మనకి ఆ గాలిని ఆపేసేలాగా ఉండకూడదు. సో ఈ విషయంలోనే కూడా మొక్కలకి సంబంధించి కూడా మీకు ఇంకొక స్పెషల్ వీడియో రాబోతుంది. సో దానికి సంబంధించింది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా. ఇక రాబోయేవన్నీ కూడా నేను మా ఇంటిని చక్కదిద్దుకోవడమే మీకు వీడియోలన్నీ కూడా రూపంలో వస్తూ ఉంటాయి. హెల్త్ పరంగా కానీ మనీ పరంగా కానీ ఇంట్లో మనకి సమస్యలు రాకూడదు, అలాగే మనం కూడా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. నాకు తెలిసిన వాళ్ళు వేద పండితులు ఎంతోమంది ఉన్నారు. సో మన శ్రేయస్సు, మన ఛానల్ శ్రేయస్సు కోరే ఎంతో పెద్ద పండితులందరూ కూడా మనకి సహాయంగానే ఉంటారు. నాకు తెలియని విషయాలు కూడా వాళ్ళని అడిగితే నాకు తెలియజేస్తూ ఉంటారు. శాస్త్రపరంగా ఏదన్నా తెలుసుకోవాలనేది, ఇంకా స్పిరిచువల్గా లైఫ్ అనేది నాకు చాలా చాలా ఇష్టం. సో ఇప్పుడు యోగాకి సంబంధించినవి కాబట్టి ఎందుకు దానిపైన నాకు అంత ఇంట్రెస్ట్ అనేది కూడా మీకు ఒక స్పెషల్ వీడియో అనేది షేర్ చేస్తాను. విండోస్ అంతా టాప్ టు బాటమ్ వరకు పెద్ద పెద్ద విండోస్ ఉంటే క్లీన్ అది చేస్తూ ఉంటాం కదా, వీక్లీ వన్స్ అనేది చేయాలి. మీరు ఇల్లు మాప్ పెట్టేది ఎంత రెగ్యులర్గా క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటారో విండోస్ని కూడా క్లీనింగ్ చేయడం. విండోస్ పైన దుమ్ము ఉండకూడదు, విండోస్ పైన బూజులు ఉండకూడదు, ఇంట్లో ఎక్కడా కూడా బూజులు ఉండకూడదు. ఇప్పుడే ఈరోజే స్టార్ట్ చేయండి. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు, మెయిన్గా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా లోపల నుంచి అయితే అందరూ క్లారిఫై అనేది చేసుకునేస్తాము. ఇంటి బయట కూడా విండోలో ఇప్పుడు ఒక విండో వేసి క్లోజ్ చేసేసి ఉంటాము, అటువైపు నుంచి గాలేం అవసరం లేదులే అని. సో ఆ విండో కూడా బయట కొంచెం స్లాబ్ లాగా ఉంది కదా అని దానిపైనే చిక్కినవన్నీ చెప్పులు చీపుర్లు అన్నీ కూడా ఉంచేస్తూ ఉంటారు. సో దీన్ని కూడా గమనించాలి. విండో పైన అటువైపు కానీ ఇటువైపు కానీ ఎలాంటి వస్తువులు ఉండకూడదు. విండోకి నేరుగా గాలిని ఆపే విధంగా ఎలాంటి మొక్కలు ఉండకూడదు, ఇంట్లో వస్తువులు ఉండకూడదు. అలాగే ప్రతి వారంలో మనం ఇల్లుని ఎలా రెగ్యులర్గా క్లీన్ చేస్తామో విండోస్కుండే కిటికీలను కానీ వాటన్నిటిని కూడా మనం వీక్లీ ట్వైస్ కానీ అలా. రేపటి వీడియో ఆర్థిక సమస్యలు సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ